మా ప్రియులారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నా. ఎవరో తెలుసా యేసయ్య అని మేము పాడబాడుతూ వచ్చినా. మా ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఇలాగున వ్రాయబడి ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఇలారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించిన ప్రేమ స్వరూపి. గమనించండి, సర్వలోకాన్ని సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి తానే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పిల్లరా, పాపులైన మానవులను రక్షించేదాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరు పాపులు? గమనించండి, బైబిల్లో రాయబడి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే మనుషులందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. అంతేకాదు బైబిల్లో రాయబడింది, పాపము చేయక మేలు చేసిన నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని. అంటే పాపము చేయని వారు ఎవరు లేరు. ఇలా గమనించండి, అందరూ పాపము చేశారు, పాపము చేయని వారు ఎవరు లేరు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మా ప్రియులారా, గమనించండి, పాపము అంటే దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం పాపము. అబద్ధపు మాటలు, మోసపు మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడడం పాపము. అంతేకాదు దేవునికి విరోధమైన కార్యములు చేయడం కూడా పాపమే. మోసపూరితమైన కార్యాలు, దొంగతనాలు, మరి ఇలాంటి కార్యాలు చేయడం అనేది పాపము. అంతేకాదు దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడం కూడా పాపమే. దురాలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు చేయడం పాపము. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు కూడా కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మా ప్రియులారా, గమనించండి, ఇలా కూడా మనుషులందరూ పాపము చేస్తూ ఉన్నారు. మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. గమనించండి, మరి పాపులైనటువంటి మనుషులు, పాపపు లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి మనుషులు పాపాన్ని బట్టి ప్రియులారా శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. బైబిల్లో రాయబడింది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని. ప్రియులారా, పాపం చేసిన మానవులను పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు నిత్యం అగ్నిలో కాలుతూ యాతన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ప్రియులారా, బహు భయంకరమైనటువంటి స్థలం అది. గమనించండి, పాపమైనటువంటి మానవులు ఈ భయంకరమైన పాతాళంలో పడవేయబడతాడు, నిత్యము సాధించబడతాడు. ప్రియులారా, మరి ఈ భయంకరమైన పాతాళము నుండి పాపులైనటువంటి మానవులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైండి
మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇలా పాపులైన మానవులు పాపాన్ని బట్టి భయంకరమైన పాతాళానికి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. దాని నుండి రక్షించడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. ఇలా కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగానే యేసు ప్రభు ఈ లోకములో జీవించాడు. యేసు ప్రభు పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపంలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు. ఇలా పాపలైన మానవులను ఆ భయంకరమైన పాతాల నుంచి తప్పించేదాని కొరకు, రక్షించేదాని కొరకు ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యల 3 మేట్ల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసిన మనమైతే మనకు మనం యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసు ప్రభు నలగొట్టబడ్డాడు. మన కోసమై యేసు ప్రభు తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయాడు. చూడలను వారిగా చేయబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమంతటిని ఆఖరి బట్టు వరకు చిందించి సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఇలారా యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క సమాధి నేటికి ఖాళీగానే ఉంది. మా పిల్లరా గమనించండి, తిరిగి లేచిన యేసు ప్రభు వారు అనేకుడు కనబడ్డాడు. అనేకుడు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా రాబోతున్నాడు ఒక దినాన. మా పిల్లరా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ త్యాగమంతా దేని కొరకు చేశాడు? పిల్లరా పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు పాపుల కొరకై ఎందుకు శిక్ష భరించి సిలువలో ప్రాణం పెట్టాడు అంటే పాపులను ఆ భయంకరమైన పాతాళం నుండి రక్షించడానికి. పిల్లరా యేసు ప్రభువారు ఆ సిలువలో చిందించిన రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపాన్ని బట్టే మనుషులు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పిల్లరా మరి పాతాళానికి తీసుకుంటున్న యొక్క పాపాలు యేసు ప్రభు రక్తం ద్వారా తొలగిపోతాయి. అయితే ఏం చేయాలి? చేయవలసినంత యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు కేవలము పాపములో ఉన్న వ్యక్తి, పాపిగా జీవిస్తున్న వ్యక్తి యేసు ప్రభు నమ్మాలి. యేసు ప్రభు దేవుడని, ఆయన పాపిలను నా కొరకు సిలువలో, పాపిలను నా కొరకు లోకానికి వచ్చి సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుని క్షమించమని ప్రభువును వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకుని హృదయపూర్వకంగా క్షమించమని ప్రభువును వేడుకుంటారో యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు ప్రభు తన రక్తం ద్వారా వారి పాపాలను తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, వారి నీతిమంతులుగా తీరుస్తాడు. వీళ్ళ ఇలాగున మరి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడిన వారు మరి ప్రభు సహాయం చేత పాపం జోలికి పోకుండా, పాపం చేయకుండా, పిల్లలు పాపములు పడిపోకుండా ప్రభు కొరకు మంచిగా బ్రతకాలి. ఇలాగ ఎవరైతే ప్రభుని అంగీకరించి పరిశుద్ధులుగా చేయబడి ప్రభు సహాయం చేత పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తారో, నీతిని ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారికి ఈ లోకంలో నిజమైన శాంతి, సంతోషం అనుగ్రహించబడుతుంది. అలాంటి వారి పిల్లరా గమనించండి, అలాంటి వారు ఆ భయంకరమైన పాతాళం నుండి, ఆ భయంకరమైన పాతాళం నుంచి రక్షించబడతారు. అంతేకాదు పిల్లరా గమనించండి, అలాంటి వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, అనగా మోక్షానికి, స్వర్గానికి వారసులుగా చేయబడతారు. వారు ఎప్పుడు లోకాన్ని విడిచిపెట్టిన ఆ శ్రేష్టమైన పరలోకం, స్వర్గరాజ్యం చేరుకునే వారుగా ఉంటారు. నిమ్మనమ్మాయ్య గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారే పాపులైనటువంటి మనుషుల యొక్క పాపాలు తొలగించే పాపులను పరిశుద్ధులుగా చేసేవాడు. యేసు ప్రభువారే గమనించండి, పాపులను మానవుని పరిశుద్ధులుగా చేసి పాతాళం నుంచి రక్షించేవాడు. యేసు ప్రభువారే ఎల్లప్పుడూ సంతోషం ఉండే మోక్షానికి, అనగా పరలోకానికి మార్గం అంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడే అంగీకరించి ఆ ప్రభు అనుగ్రహించి పాప క్షమాపణ పొంది ఆ పాతాళం నుంచి రక్షించబడి పరలోకానికి, మోక్షానికి వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు తెలిపిస్తున్నాం. ఇలాగా ఈ మాటలు త్రోసివేయక, నిరాకరించక ఇప్పుడే ఈ క్షణమే ప్రాణంతో ఉండగానే బ్రతుకున్నప్పుడే ఈ విధంగా ప్రభుని అంగీకరించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులు ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే
తుమ్మపూడి గ్రామంలో మేము దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. బేతనియా ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారము దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కుడికి జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచిపెట్టక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. అరే సీన్ కానీ సరిగ్గా కూర్చోబెట్టరా బాబు. వేదల పరలోక తండ్రి, ఆది అంతమైన దేవా, అల్ఫయు ఒమేగైన దేవా, నీకు ఎన్నో వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష కలుగును అని ప్రభా మీరు లేఖనం ప్రకారం వివరించిన దాన్ని బట్టి ఎన్నో వేల స్థుతులు స్తోత్రాలు ప్రభా. అట్టి లేఖనం బట్టి ప్రభా ఈ దినము మంచిగలపూడి గ్రామంలో ప్రభా మీ సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా ఎందరైతే ప్రభా ఈ శబ్ద తరంగాల ద్వారా విని ఉన్నారో ప్రభా వారిలో ప్రభా నీరు కొట్టి ఫలింపజేయండి ప్రభా. వారి ద్వారాలు ప్రభా వారి మనసులు తెరవండి ప్రభా. యేసు నామములో తెలిసి ప్రభా మిమ్మల్ని దేవునిగా నమ్మి ప్రభా బాప్తిసం పొంది గొప్ప ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ స్థలం విడిచిపెట్టి వెళ్తుండగా ప్రభా ఈ స్థలంలో ఉన్న ఇళ్ళన్నింటినీ అందరి అధికారులను ప్రభా వారి యొక్క ఆ ఇంట్లో వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.